8 నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కల్లు గీత కార్మికుల సమస్యలపై చర్చించి గీత కార్మికుల సంక్షేమం కోసం బడ్జెట్లో కేటాయించాలని కల్లు గీత కార్మిక సంఘ రాష్ట్ర కమిటీ సభ్యుడు, కల్లు గీత కార్మిక సంఘ ములుగు జిల్లా కార్యదర్శి రవి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. అనాదిగా గీత వృత్తి చేస్తున్న గీత కార్మికుల సొసైటీలను తక్షణమే పునరుద్ధరణ చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని అన్నారు. 50 సంవత్సరాలు నిండిన ప్రతి గీత కార్మికునికి ఎలాంటి షరతులు లేకుండా వృత్తి పింఛన్ ఇవ్వాలని అన్నారు. టాడీ కార్పొరేషన్ నుండి ఇస్తున్న నిధులను పెంచాలని అన్నారు. వృత్తిపరంగా మృతి చెందిన గీత కార్మికులకు ఇచ్చే ఎక్స్గ్రేషియాకు సంబంధించిన జీవో తక్షణమే విడుదల చేయాలన్నారు. ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ మోకులు అందించాలన్నారు. తాటి చెట్లపై నుండి పడిన గీత కార్మికులకు ప్రైవేట్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం అందేలా చూడాలని అన్నారు. గీత కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని రవి గౌడ్ గీత కార్మికులకు పిలుపు ఇచ్చారు. నా పేరు గుండెబైన రవి గౌడ్, కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుని, అలాగే ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శిని. గతంలో ఎన్నడూ లేని విధంగా గత అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ 5 నెలల కాలంలో ఎన్నడూ లేని విధంగా ప్రకృతి వైపరీత్యాలు, అంటే మొత్తం మబ్బులు వాడడం వల్ల ప్రకృతి వైపరీత్యాలతో కళ్ళు మొత్తం ఉత్పత్తి తగ్గి గొల్లు చచ్చిపోయి గీత కార్మికులు మొత్తం కళ్ళు రాక, కళ్ళు జీవనోపాధి మీద బతికే గీత కార్మికులు కళ్ళు ఉత్పత్తి లేక మొత్తం పూటగడ స్థితిలో అల్లాడుతున్నారు. ప్రతిసారి ఎప్పుడైనా కూడా జనవరి, ఫిబ్రవరి అంటేనే పొద్దాడు కళ్ళకు ప్రాముఖ్యత ఉంటుంది. కానీ ఈసారి చూస్తే మండవాళ్ళు వెలవెలబోతూ ఉన్నాయి. ఏడ కూడా కల్లు గీత కార్మికులకు కనీసం 2-3 బాటిల్ కూడా అయ్యే పరిస్థితి లేదు. దీని సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరేందంటే, ప్రకృతికును కళ్ళుకు సంబంధం ఉంటుంది, తాడి చెట్లకు సంబంధం ఉంటుంది. ప్రకృతి మారినప్పుడల్లా ఈ తాడి చెట్లు మొత్తం మచ్చలు తేలి, గొల్ల మీద మచ్చలు తేలి మొత్తం చచ్చిపోతూ ఉంటాయి గొల్లు. దాంతో కళ్ళు ఉత్పత్తి తగ్గుతుంది. అలాగే ప్రభుత్వం పంటల బీమా పథకం పెడతా ఉంది. ఏమైనా అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు పంటలకు నష్టపరిహారం చెల్లిస్తారు. అదేవిధంగా 5 లక్షల మంది రాష్ట్రంలో గీత కార్మికులు గీత వృత్తి చేస్తూ ఉన్నాం. గీత వృత్తి చేసుకుంటూ ప్రమాదం అని తెలిసి కూడా వృత్తి చేస్తూ కుటుంబాలను పోషిస్తూ ప్రజలకు ఆరోగ్య కళ్ళును అందిస్తూ ఉన్నాం. కానీ ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వం, మాకు నూతన ప్రభుత్వం అయినా ఆదుకొని పంటల బీమా పథకం లాగా తాడి చెట్లకు కూడా ఆ పథకాన్ని వర్తింపజేయాలి, బీమా పథకం వర్తింపజేయాలి. అలాగే కల్లు గీత కార్మికులు ఎంతోమంది రోజు పిట్టల్లా రాలిపోతూ ఉన్నారు. వాళ్లకు గత ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇచ్చింది, కానీ ఈ ప్రభుత్వం మాత్రం 10 లక్షల రూపాయలు ఒప్పుకుంది. ఒక బీమా, రైతన్న బీమా లాగా గీతన్న బీమా కూడా వర్తింపజేయాలి. అలాగే డాక్టర్లు ఎవరైనా అనుకోకుండా చెట్టు మీద కింద పడితే 3 డాక్టర్ పరీక్ష చేత సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి లేదు. చెట్టు మీద ఎవరు డబ్బుల కోసం ఎవరు కింద పడరు, ప్రమాదవశాత్తు మాత్రమే పడతారు. కాబట్టి అట్లా చనిపోయిన కుటుంబాలు, గాయపడిన కుటుంబాలకు తక్షణమే గ్రామ సభ ఆధారంగా ఒక డాక్టర్ ఆధారంగా సర్టిఫికేట్ చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. అలాగే ప్రమాదాలు బాగా జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ మోకులు ఇవ్వాలని గత ప్రభుత్వం మత్స్యకారులకు ఇచ్చినట్టుగా ఈ ప్రభుత్వం కూడా గీత కార్మికులందరూ 2 వీలర్ బైకులు ఇవ్వాలని చెప్పి తాటి చెట్లకు పంటల బీమా పథకాన్ని కూడా వర్తింపజేయాలని, ఈ సమస్యల పరిష్కారం కోసం రేపు 8వ తారీఖున జరిగే బడ్జెట్ సమావేశాల్లో గీత కార్మికుల సమస్యల మీద కూడా స్పందించి గీత వృత్తిదారుల సంక్షేమానికి ఒక 500 రూపాయల కోట్లు విడుదల చేయాలని చెప్పి, అలాగే టాడీ కార్పొరేషన్ ద్వారా ఇస్తున్న నిధులు ఎవరైనా చనిపోతే ఒక 25,000 ఇస్తూ ఉన్నారు, ఎక్స్గ్రేషియా సంబంధం లేకుండా. ఎవరైనా గాయపడి దెబ్బలు తాకితే 15,000 రూపాయలు ఇస్తున్నారు. కానీ అవి ఏమాత్రం సరిపోవడం లేదు. ఆ 15,000 రూపాయల నుండి 25,000కు పెంచాలని, అలాగే 25,000 నుండి 50,000కు పెంచాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం.